హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే కాబట్టి గుంత పొంగనాలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా గుంత పొంగనాల పెనం అయితే పొయ్యి పైన పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. దోశ పిండితోనైతే గుంత పొంగనాలు అయితే వేసుకోవాలి. ఆ పిండి అయితే బౌల్ లాంటి పెనం పైన ఆ బౌల్ లో వేసుకోవాలి. చిన్నగా కడి చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వాటిపైన చల్లుకోవాలి. టేస్ట్ కోసం జీలకర్ర కూడా చల్లుకోవాలి. గుంత పొంగనాల పైన ఆయిల్ అయితే చల్లుకోవాలి. మూత అయితే పెట్టి మూత తీసిన తర్వాత వాటిని తిరమరగా మార్చుకోవాలి. బ్రౌన్ కలర్ గా మారినాక దానిపైన తీసుకోవాలి. పిల్లల కోసం ఉల్లిగడ్డ వేయకుండా ప్లేన్ గుంత పొంగనాలు అయితే రెడీ చేసి ఇచ్చామన్నమాట. పిల్లలు తినరు లేకుంటే. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, గుత్తం పొంగనాలు, పల్లి చట్నీ, యమ్మీ యమ్మీ యార్, బాగుంది. సండే ఎంజాయ్. టిఫిన్ అయితే చేసినాము. ఛాయ్ అయితే రెడీ అయింది. మా మేడం అయితే ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఛాయ్ తాగుతూ ఎంజాయ్ అయితే చేశాను. నెక్స్ట్ అయితే వర్క్ అయితే ఉంది. ఖాళీ టైం దొరికిందంటే ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఇలా సండే కాబట్టి ఖాళీ అయితే ఉన్నాను. ఆఫీస్కి అయితే వెళ్ళలేదు కాబట్టి ఏదో ఒక పని అయితే చేస్తారు ఇంట్లో. ఈ రోజు వర్క్ అయితే స్టార్ట్ అయింది. వర్క్ ఏంటంటే ఈ ఎండాకాలం కాబట్టి ఇంట్లో చాలా వేడిగా ఉంది. కూలర్ అయితే పక్కకు పెట్టి ఉండే ఇప్పుడే తీసాము. తీసి దాన్ని కడగాలి, శుభ్రం అయితే చేయాలి. పైకెళ్ళి కిందికి అయితే దించాను కూలరు. వాటికి బిగించిన స్క్రూలు అయితే తీసాను. తడకలు ఓపెన్ చేసి చూస్తే దుమ్ముతో నిండిపోయి ఉన్నది. ఇక దుమ్ము అయితే క్లీన్ చేసే పని మీద అయితే పెట్టుకున్నాను. పెయింట్ బ్రష్ తో దుమ్ము అయితే దులిపాను మంచిగా క్లీన్ గా. డస్ట్ బిన్ లోకి దుమ్ము అయితే ఎత్తాను. మగ్గులో వాటర్ అయితే తీసుకొని సర్ఫ్ అయితే పోసుకొని కొబ్బరి పీస్ తోనైతే కూలర్ పై వాటర్ అయితే చల్లి ఆ కొబ్బరి పీస్ తోనైతే రాశాను బాగా. సంవత్సరం పాటు పక్కకు పెట్టున్న దుమ్ము అయితే వాటిపైన ఉంది. స్విచ్ల మీద, మోటార్ మీద వాటర్ అయితే పడకుండా మంచిగా అయితే క్లీన్ చేస్తున్నాను. చాలా దుమ్ము అయితే పేరుకపోయి ఉంది. సర్ఫ్, కొబ్బరి పీస్ అయితే బాగా రాశాను. మొత్తం దుమ్ము వాటర్ అయితే వెళ్ళిపోయినది. మురికిగా ఉన్నాయి వాటర్ అంతా కూడా. వాటర్ తోనైతే మంచిగా శుభ్రం అయితే చేశాను. కూలర్ లో ఉన్న వాటర్ అయితే పంపేశాము. మంచినీళ్ళతోనైతే చాలా కడిగాను అనమాట. డస్ట్ వాటర్ మొత్తం పోయింది. ఇక కూలర్ అయితే నీట్ గా అయితే అయింది. లోపలికైతే తీసుకొచ్చి అయితే పెట్టాను. తడకల పని అయితే స్టార్ట్ చేశాను. వాటికి ఉన్న స్క్రూలు అయితే జంగు పట్టిపోయినాయి. స్క్రూలు అయితే చాలా కష్టంగా అయితే తీశాను. తడకలకున్న గడ్డి అయితే దుమ్ముతో నిండిపోయి ఉన్నది. వాటితో కూడా కొబ్బరి పీస్ తో అయితే రాసి మంచి వాటర్ తో అయితే కడిగాను. ఇందాక కూలర్ అయితే కడిగాం కదా వాటర్ తో, అదైతే ఆరిపోయింది. కరెంట్ లో పెట్టి అయితే కూలర్ అయితే ఆన్ చేసి చూశాను. బాగానే పనిచేస్తుంది. నీళ్ళ పంపు మోటార్ కూడా పనిచేస్తుంది. కొత్త కూలర్ గడ్డి అయితే తీసుకున్నాము. వాటిపైన వాటర్ అయితే చల్లాము, సెట్ చేస్తున్నాము. ఆ గడ్డిపై వాటర్ చల్లడం వల్ల తడకల ఫ్రేమ్ లో సెట్ అవ్వడానికి ఈజీగా ఉంటది. వీడియోలో చూసిన విధంగా అయితే ఫ్రేమ్ లో అయితే సరిగా గడ్డి అయితే సెట్ చేసుకొని స్క్రూలు అయితే బిగించుకోవాలి. పాత స్క్రూలు అయితే పని చేయవు. మళ్ళీ షాప్ కి వెళ్ళి కొత్త స్క్రూలు అయితే కొనుక్కొచ్చాను. వాటితోనైతే బిగిస్తున్నాను. నీట్ గా అయింది కదా రెడీ అయిన తడకలు. నీళ్లు పోసి ఎల్ బెండ్లు అయితే పాడైపోయినాయి. అవి కూడా కొత్తవి తీసుకొచ్చి అయితే బిగించాను. ఈ ఎల్ బెండ్లు బిగించడం వల్ల తడకలో ఉన్న గడ్డి అయితే మంచిగా తడిసి చల్ల గాలి వస్తుంది. 3 వైపులు ఉన్న తడకల పైపులు అయితే మార్చేశాను. తడకలు అయితే సెట్ అయిపోయినాయి. ఇక బిగించేస్తున్నాను. కూలర్ కున్న వీల్స్ అయితే పాడైపోయినాయి. 2 వీల్స్ కూడా కొత్తవి కొనుకొచ్చి బిగించేశాను. ఇదంతా పని అయ్యేసరికి 4-5 అవర్స్ అయితే టైం అయితే పట్టింది. నాకైతే చాలా కష్టం అండి ఇలాంటి పని అయితే పెట్టుకోవడం. కూలర్ లో వాటర్ అయితే పోసుకోవాలి. అమ్మయ్య, స్విచ్ అయితే వేసుకొని అయితే కూలర్ అయితే ఆన్ చేశాను. ఒక్కసారి ఆ కూలర్ సరిగా పనిచేస్తుందా లేదా, వాటర్ సరిగా పోస్తుందా లేదా రౌండ్ అప్ తిరిగి అయితే చూసుకున్నాను అనమాట. సూపర్ వర్క్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా కష్టపడితే కూలర్ అయితే రెడీ అయిపోయింది. మంచిగా దీనికి గడ్డి మొత్తం అంతా క్లీన్ చేసాము, గడ్డి ఇచ్చాము, వాటర్ పోయడానికి సప్లై చేశాను, మంచిగా సెట్ చేసాము. వాటర్ అయితే కొంచెం చల్లగా అయితే వస్తుంది. సండే కదా, నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి. గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. నీటి కడిగిన చికెన్, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలుపుకోవాలి. పోసులో వేసుకున్న గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ మారిన తర్వాత కట్ చేసుకున్న గోంగూర ఆకులు అందులో ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకుని కలుపుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. గోంగూర, మసాలా, ఆయిల్ అంతా మిక్స్ అయ్యేంత వరకు చికెన్ అంతా కలుపుకోవాలి. చికెన్ మంచి అద్భుతంగా కనబడుతుంది కదా. బగారా రైస్ అయితే రెడీ చేసేసాం ముందే. కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ముక్కకు పట్టే విధంగా చూసుకోవాలి. ధనియాల పౌడర్ అండ్ కారం ముక్కకు పట్టే విధంగా మంచిగా వేసుకొని కలుపుకోవాలి. సరిపడా మంచిగా కలుపుతుంటే కలర్ఫుల్ గా కనబడుతుంది కదా. ఒక చిన్న గ్లాస్ తో వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలి. గోంగూర చికెన్ తుక వేడిగా మంచిగా ఉడుకుతూ ఉంటది. గ్రేవీ మాత్రం చిక్కగా వస్తుంది. కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. ఇప్పుడు లివర్ ఫ్రై చేసుకుందాం. మూకుల్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపులో మసాలా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కళ్యామాకు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా దూరగా అయ్యే విధంగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి. లివరు, కందనకాయలు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. లంచ్ టైం అయితే దాటింది. పిల్లలు ఆకలి అంటున్నారు. ముందే అయినా చికెన్ బగారా రైస్ వేసి అయితే వాళ్ళకైతే పిల్లలకైతే వడ్డించాము. ఉప్పు ఎట్లుందిరా? ఉప్పు కారం ఎట్లుంది?
పొయ్యి మీద లివర్ కర్రీ అయితే పెట్టాము, ఏమైందో ఏమో చూడాలి. వచ్చేసరికి లివర్ కర్రీ ఉడుకుతుంది. సరిపడా ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకుని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పిల్లల దగ్గరికి వచ్చి చూసుకుంటున్నాను, వాళ్ళు ఇంత టైం అయిపోయింది ఇంకా తినలేదు, మరి ఏమైంది, లేట్ అయిపోయింది కదా. అన్నం కొంచెం అన్నం వేసుకో, పెరుగు తీసుకుంటా. పెరుగా ముందు పెరుగుందా? లేదు ఫ్రిడ్జ్లో. ఓకే, కొనుకొస్తా బేట పెరుగు. పెరుగు తీసుకొస్తా. అట్లనే లెమన్ కూడా తాగుదాం. ఇలా సమ్మర్ మంచిగా ఎండ పడుతుంది, మంచిగా దీనికి తగ్గట్టు చికెన్ కర్రీ కాబట్టి మంచిగా ఉంటుంది. దీనిలో జ్యూసు, లెమన్ జ్యూసు, లెమన్ సోడా తీసుకొని వస్తాను. ఇప్పుడు సోడా తీసుకొని వస్తే మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. సరే, ఆలోపు తింటా ఉండండి, నేను పెరుగు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మా పని అంతా పూర్తయింది. లంచ్ అయితే ఇంకా కాలేదు, పిల్లలకైతే పెట్టేసాము. బగారా రైసు, లివర్ ఫ్రై అంటే మన కందనకాయ వేసి 2 మిక్స్ చేసి అండిందనమాట లివర్ ఫ్రై. సో దాంతోపాటు గోంగూర చికెన్ అనమాట. ఈరోజు టైం చూడండి 3:30 దాటింది, 3:30 కావస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లాగ్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుంది. ఇప్పుడే స్నానం చేసిన పొద్దుంచలి, వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆ కూలర్ రిపేర్ చేసిన, అన్నం కూర వండుకోవడానికి ఇద్దరం ప్రిపేర్ అయిపోయినాం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ పెరుగు తీసుకురావాలి. పిల్లలకి కంపల్సరీ పెరుగు లేని తినని అంటున్నారు, వెళ్ళి తీసుకొని వస్తారు. పెరుగు పాలు తెచ్చిండ్రా పెరుగు. తిన్ను, అన్నం రా, సరిపోద్దా చూడు చిన్నారి, అన్నం చూడు చిన్నారి, తిన్ను, సరిపోద్దా చెప్పండి. పెరిగేసుకుంటారా చిన్నారి? యమ్మీ పెరుగంటే ఇష్టం చిన్నారికి, చాలా ఇష్టం కదా నాన్న. సరే తిను, కలుపు. పెరుగన్నం నచ్చిందా? మనము తిన్నాక మళ్ళా ఆడుకొని హోంవర్క్ చేసుకొని తిన్నామాక ఆడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే లివర్ కర్రీ అయితే అయిపోయింది. ఈ తర్వాత ఇక ఇప్పుడు చికెన్, గోంగూర చికెన్ బాగా వేసుకొని తినాలి. 4 అవుతుంది టైం ఇదంతా చేసుకునేసరికి, వర్క్ అయ్యేసరికి. గోంగూర చికెన్ ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా, నిమ్మకాయ లేని తినం. ఓకే, యమ్మీ లివర్. యార్ నిమ్మకాయ వినుకోరు ఫస్ట్. కందనకాయ మంచిగా చూసింగ్ సూపర్, చాలా బాగుంది. బగారా రైసు, చాలా టేస్టీ ఉంది. బాగా కుదిరింది, టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇప్పుడు గోంగూర చికెన్ చూద్దాం. గోంగూర చికెన్ సూపర్ ఫ్రెండ్స్. దందన టైం లేట్ అయినా కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. లేట్ అయినా కానీ
టైం తీసుకున్నా కానీ మంచిగా పర్ఫెక్ట్ అయింది కుకింగ్. గోంగూర చికెన్ చాలా బాగుంది. మీకు ఫుడ్ ఎప్పుడైనా చూస్తే స్పైసీగా చేసుకుంటాం, మసాలాలు గట్టిగా చేసుకుంటాం, టేస్ట్ అయితే బాగా చేసుకుంటాం. ఫుడ్ విషయంలో తక్కువ అయితే చేసుకుంటాం. మంచిగా ఇట్లా లెమన్ వండుకోవాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఫుడ్ అనేది చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది. ఇట్లా ముద్దకు ఇట్లా చికెన్ పీసెస్ పెట్టుకొని తింటా అంటే మచ్చ ఉంటుంది. పండుగ అయితే ప్రతిరోజు పండుగ. ఫుడ్ మీకు తెలుసుగా ఫ్రెండ్స్, ఫుడ్ ఎట్లా తింటారు మీకు తినడానికే పుట్టినట్టు ఉన్నా నేను. నా ఫ్రెండ్స్ కూడా మంచిగా ఏదైనా వెళ్దాం మంచిగా అంటారు. సరే మీ ఇష్టం అంట. అప్పుడప్పుడు అట్లా వెళ్ళి పెడతాంటే వీడియోలు మీరు చూస్తుండగా అట్లే అనమాట. మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు ఫుడ్ విషయంలో. అందరికి ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. అందరు కూడా ఇట్లనే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకుంటే ఎంత కిక్ ఉందంటే మామూలుగా లేదు. సూపర్. సాల్ట్ సరిపడం చేసుకోవాలా. పెరుగన్నంతో ఇక లాస్ట్ ఫినిష్ చేద్దాం. పెరుగన్నం లివర్ కర్రీ. పెరుగన్నంలో చాలా బాగుంది. దాని లివర్ కర్రీ సూపర్ సెట్ అయింది. ఫ్రెండ్స్, నిమ్మకాయ జ్యూస్ అయితే చేసుకుందాం. ఇప్పుడే చికెన్ కర్రీ తినేసి కడుపు అయితే ఉబ్బింది. అవి డైజెషన్ అవ్వాలంటే మనం లెమన్ జ్యూస్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అంటే సోడాతో చేసుకుంటాం. సోడా ఏంటిదంటే జీలకర్ర ఉన్ను నిమ్మకాయను సోడా వేసుకొని చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నిమ్మకాయ కడి చేసుకుందాం. ఈ 4 గ్లాసులు అయితే వండుకోవాలి. పెద్దది ఇది. నిమ్మకాయ పెద్దగా ఉండడం వల్ల ఒత్తలేదు. నిమ్మకాయ ఫ్రెష్ చేసి తీసుకొచ్చిన అనమాట చెక్కది. మనం ఇలా వేసుకొని చేస్తే సరిపోతుంది. ఇక నిమ్మకాయ అయితే పిండుకున్నాము. నిమ్మరసం ఎంత పడిందో చూడు. దంచుతాను చిన్నది జీలకర్ర పొడి. దంచు. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా పిల్లలకైతే కొంచెం తక్కువ వేస్తున్నా, నేను కొంచెం వేసుకుంటున్నాను అనమాట సాల్ట్. ఇస్తావా జీలకర్ర పొడి? ఇస్తావా నాని? అయిపోయిందా? రెడీ అయిందా? జీలకర్ర పొడి అల్లేసి తీసి నేను క్లీన్ చేస్తా దీన్ని. అందులో వేసేయి పౌడర్. అందులో వేసేయి మొత్తం మెత్త. అందుకే పౌడర్ తీసి అందులో వేసేసాయి. కొంచెం అన్నిట్లో వేయి. ఇప్పుడు దీంట్లో సోడా పోసుకుందాం. నేను పెట్టిన వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోస్ చేయడానికి చాలా కష్టమైన ప్రయాసం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో వెనకాల చాలా కష్టం. ఒక్కొక్క వీడియో 2-3 రోజులు పడుతుంది, వారం రోజులు, నెల రోజులు కూడా పట్టే వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నిట్లలో స్పూన్తో కలుపుకోవాలన్నమాట. చిన్నది తీసుకురా. చిన్నదా జీలకర్ర సోడా. సూపర్ ఉంది కదా రాజు. పిల్లలకు నచ్చకపోవచ్చు కానీ నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. డైజెషన్ అవుతుంది. మనం నాన్ వెజ్గా తిన్నప్పుడు ఇలా సోడా తాగితే జీలకర్రతో చేసింది కాబట్టి నిమ్మకాయ జీలకర్ర సాల్ట్ చాలా బాగుంటుంది.